సో తెలంగాణలో కింగ్, ఆంధ్రలో కింగ్ మేకర్ అనేది మీరు ఎప్పటి నుంచో దాదాపు 3 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నారు. ఇక్కడ కింగ్ కాదు కదా, కింగ్ మేకర్ కాదు కదా, అసలు ఏమీ కాకుండా అయ్యారు బీజేపీ. దీనికి ప్రధానంగా కనిపిస్తున్న పాయింట్స్ ఏంటి? ఒక 3 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. లేదు, ఇవన్నీ కూడా పొలిటికల్ సిచ్యువేషన్స్ మీద రిజల్ట్ తారుమారైపోతాయి. మా వైపు నుంచి సార్, మాలాగా ఏదైనా రాజకీయ పార్టీ చూపెట్టండి నాకు, ఐ ఛాలెంజ్. కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకే పార్టీ అని కావచ్చు, మాలాగా బూత్ లెవెల్ కార్యకర్తల్ని తయారు చేసి, టీంలు ఏర్పాటు చేసి, కమిటీలు ఏర్పాటు చేసి, మోర్చాలతో సహా, సెల్స్తో సహా ఆ కార్యకర్తలు ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నారు. ఏది సూచన ఇస్తే అది అమలు చేస్తూ ఉన్న కార్యకర్తలు, ఆ కమిటీలన్నీ కూడా. సో ఇంతకన్నా మేము చేయగలిగేది ఏం లేదు. కొన్ని సందర్భాల్లో పొలిటికల్ రిజల్ట్స్ ఈక్వేషన్స్ మారిన కారణంగా ఇక్కడ రిజల్ట్ తారుమైంది. మాకన్నా మంచి పర్ఫార్మెన్స్ చేయించే వాళ్ళు ఉన్నారు సార్, చెప్పండి. టీఆర్ఎస్లో ఎంతమంది ఎమ్మెల్యే, మామూలు మండల స్థాయి నాయకుని యొక్క సమానం కానటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో కనబడ్డారు అనేక మంది. పేర్లు తీసుకుంటే అవమానంగా ఉంటుంది, మళ్ళీ లేనిపోయిన ఇబ్బందులు అవుతాయి. సో మీరు కింగ్ మేకర్ రెండింటికి దూరంగా ఉండడానికి కారణం నేను చెప్తాను సార్. 3 పాయింట్లు. ఒకటి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయకపోవటం. 2, బండి సంజయ్ని మీరు ఆల్ ఆఫ్ సడన్గా అర్ధాంతరంగా ఆయన్ని పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడం. 3, బీఆర్ఎస్ పార్టీ తోటి మీరు తెర వెనుక రాజకీయాలు నడిపారు అనేది. ఈ 3 బాగా ప్రధానంగా వినిపించింది కదా. 3 కూడాను అవి అర్థం లేని ఆధారాలు, ఆరోపణలు మాత్రమే. కవిత గారికి బీజేపీ అరెస్ట్ చేస్తుందా సార్? చెప్పండి. చట్టం ఉన్నది కదా, వ్యవస్థ ఉన్నది కదా. ఏదైనా ఆరోపణ వస్తే ఎంక్వైరీ చేయడానికి దానికి ప్లాట్ఫామ్ ఉంటుంది, అప్రోప్రియేట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సిబిఐ కావచ్చు ఎంక్వైరీ చేస్తూ ఉన్నది, ఈడీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వాళ్లకు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికినప్పుడు అరెస్ట్ చేయకుండా ఉండరు. దాని మీద కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం కారణంగా అటెండ్ కావడానికి, అబ్స్టైన్ చేయడానికి వారి యొక్క కోర్టుకు పోవడం జరిగింది. దాని కారణంగా ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్ మా పార్టీయా, సిసోడియా మా పార్టీయా? వాళ్ళందరూ కాదే. వాళ్ళ ఆధారాలు దొరికినాయి, రిమాండ్ అయినారు. జైల్లో బెయిల్ కూడా దొరకనట్టు పరిస్థితి. సేమ్ అఫెన్స్ కూడా వారి పేరు కూడా ఉన్నది. అనేక మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఇందులో వీరి మీద ఉన్నటువంటి ఆరోపణలకు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నట్టయితే ఆధారం తప్పనిసరిగా అధికారులు ఊరుకోరు, ఎవరికి స్పేర్ చేయరు. కానీ బీజేపీ మాత్రం కాదు. ఎవిడెన్స్ ఉందని చెప్పి ఢిల్లీ బీజేపీ నేతలే కదా ఫస్ట్ బయట వీడియోలతో సహా బయట పెట్టారు. తర్వాత ఈడీ పిలిచింది, సిబిఐ పిలిచింది, విచారణ చేసింది. ఛార్జ్ షీట్ లో మొట్టమొదటి పేరు మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఛార్జ్ షీట్ లో పేరు లేకుండా చేయడానికి ప్రధానంగా బీజేపీ కారణం అనేది. ఛార్జ్ షీట్ లో ఆ రోజు లేదు, ఈ రోజులో ఛార్జ్ షీట్ లో చర్చల్లో వచ్చింది ఆవిడ పేరు. అట్లని మేము ఖండిస్తలేమే, లేదు అని చెప్పట్లేదు. మేము డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అది సాగుతుంది. ఆ యొక్క వ్యవస్థ, ఆ సిబిఐ కావచ్చు, ఈడీ వాళ్ళ అధికారులు కావచ్చు, ఆ డ్యూ ప్రాసెస్ చట్టపరంగా తీసుకుంటారు యాక్షన్. కానీ బీజేపీ ఏ కోశానా కూడా సంబంధం లేదు. బీజేపీ అరెస్ట్ చేసే అధికారం లేదు. బీజేపీ అటువంటి కక్ష సాధింపులు చేయరు. వాట్ ఎవర్ ఫ్యాక్ట్స్ ఆర్ దేర్, అకార్డింగ్ టు ఫ్యాక్ట్స్ ఆధారాలతోనే అరెస్ట్ చేయమంటాం. ఆ డిమాండ్ చేయడం ఢిల్లీ కమిటీ చేసింది, ఇక్కడ మేము చేస్తాం. ఇక్కడ కూడా ఏ సాధారణ బయట ఉన్నట్టయితే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సిందే, కటకటాల్లో పోవాల్సిందని చెప్తా ఉన్నాం. తప్ప దాంట్లో రాజకీయాలు ఇప్పుడు కాళేశ్వరం మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి, అన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మేము అందరం చేస్తామే, ఆధారం మన దగ్గర ఉండవు. ఆరోపణల మీద అధికారులు, సంబంధిత అధికారులు ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత అధికారులది చట్ట ప్రకారంగా. అది చేయమని చెప్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తే మేము వద్దంటలేదు అంటున్నారుగా. ఎవరు చేయాలి సార్? సిబిఐకి పరిమితి ఉంటుంది, పరిధి ఉంటుంది. కంప్లైంట్ పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి చేశారు సార్. రావు గారు పిసిసి అధ్యక్షుని హోదాలో చేస్తే రారండి సిబిఐ వాళ్ళు. అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్స్, వెల్కమ్స్, గివ్ కన్సెంట్, లేకుంటే రారాళ్ళు. అదర్వైజ్ పిల్ వేయాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో వేస్తే దాని ఆధారంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు తప్ప అదర్వైజ్ కాదు. ఎంపీగా నేను అడిగాను అపోజిషన్లో ఉన్నప్పుడు రాలేదు అని చెప్తే దానికి అర్థం లేదు. మరి ఇవాళ మీరే ముఖ్యమంత్రి కదా. ఆ రోజు ఎంపీగా మీరు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఆ రోజు ఇది లేకుండే, మీకు పరిధి లేకుండే. ఇవాళ సర్కార్లో మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి కదా. ఇవాళ కూడా మీరు కోరండి, డైరెక్ట్ గా ఎంటర్ కావడానికి లేదని చెప్పి ఆ జీవో ఇప్పటికీ ఉంది. దానికి స్టేట్ గవర్నమెంట్ వస్తారు, లిఫ్ట్ చేస్తే అయిపోతుంది. వాళ్ళు లిఫ్ట్ చేసి సిబిఐని పిలవచ్చు, మీరు పిల్లేసి కోర్టులో పిల్లేసి మీరు కూడా ప్రయత్నం చేయాలి. రాజకీయాల్లో పార్టీలు రోజువారీగా కోర్టులో పోవడానికి కాదు సార్, ఎవరైనా ఇండివిజువల్స్ పోతురు చేస్తారు. కానీ ఇది నిరంతర పోరాటం. రోజొక ఆరోపణ, రోజొక ఇష్యూ అవుతూ ఉంటాయి. ప్రైవేట్గా పోతూ ఉంటే రాజకీయ పార్టీ ఎందుకు సార్?
రాజకీయ పార్టీ అంటే ప్రజల్ని చైతన్యం చేయాలి, చట్టాన్ని కట్టుదిట్టంగా నడిచే విధంగా పార్టీని పనిచేయాలి తప్ప ప్రధాని కోరుకోవడం కాదు. ఇండివిజువల్ కెన్ అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా. ఇక్కడ ఇప్పుడు చాలా సింపుల్ మ్యాటర్, ఒక లైన్ తోని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వారు రాయని ఇమ్మీడియట్ వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. కాళేశ్వరం కావచ్చు, లేదంటే ఇంకా ఎనీ అదర్ ఇష్యూస్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే మీ రేవంత్ రెడ్డి అసలు మీతోటి కొంచెం ఏదో కలిసిమెలిసి మిలాఖత్ అయ్యాడని చెప్పి ఇప్పుడు కేటీఆర్ నిన్ననే రివ్యూ మీటింగ్ లో అన్నాడు. కలిసిన తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిఫరెంట్ గా పెట్టేలాగా జియో ఇచ్చారని చెప్పాను. తప్పది. కేటీఆర్ గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మళ్ళీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో వారి ఉనికి ఉండదన్న విషయం అర్థమైపోయింది బీఆర్ఎస్ పార్టీకి. ఈ యొక్క రాజకీయాల్లో, లోక్సభ ఎన్నికల రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర అవసరం లేదన్న ప్రజల యొక్క మ్యాండేట్ అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఎట్లా బీజేపీని డ్యామేజ్ చేయాలి అనే ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ తోని కలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటాయి. అర్థం లేని బీజేపీ పుట్టిందే దేశంలో స్వచ్ఛమైన పరిపాలన అందించడానికై కాంగ్రెస్ కు ధీటుగా ఇవాళ బీజేపీ పుట్టింది 1951లో. దాని తర్వాత 80లో బీజేపీ జనసంఘ నుంచి పడితే మేము ఎక్కడైనా చరిత్రలో బీజేపీ కాంగ్రెస్ కలిసిన దాఖలాలు ఉన్నాయా సార్? కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసింది. టీఆర్ఎస్ అయిన తర్వాత కూడా రాని ఎమ్మెల్యేలకు మీరు డబ్బులు అక్కడనే ఉండి మేనేజ్ చేస్తూ అక్కడ ఫీడ్ చేసేటటువంటి ఒక ఘటన చూపించచ్చు మేము. బట్టి విక్రమార్ గారితో ఎట్లా మేనేజ్ అయ్యారు మీరు? ఉత్తమ్ కుమార్ రెడ్డితో మేనేజ్ ఎట్లా అయ్యారు మీరు? ఎట్లా మేనేజ్ చేసుకున్నారు? కొల్లుడైనారు. కాంగ్రెస్ లో ఉంటూ కూడా 12 మందిని తీసుకున్నారు మీరు. 6 కూడా ఏ రకంగా 3-4 మేనేజ్ చేస్తూ వచ్చారు, వాళ్ళకి ఫీడింగ్ ఇస్తా పోయారు. సరే అయిపోయింది. దానికి ప్రజలు ఆల్రెడీ డెసిషన్ ఇచ్చారు కదా మొన్న. ఇప్పుడు అమిత్ షా తోటి రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకి వేరువేరుగా 2 ఎమ్మెల్సీలు ఉంటే 2కి వేరువేరుగా ఎన్నికలు కండక్ట్ చేసే దానికి క్లియరెన్స్ ఇచ్చారు అనేది ఆయన చేసిన దానికి బీజేపీ అమిత్ షా గారి సంబంధం ఏం సార్? ఎలక్షన్ కమిషన్ ఇస్ దేర్ యాజ్ పర్ నామ్స్, లా, చట్టం ప్రకారం కమిషన్ ఆన్సర్ ఇస్తుంది. కమిషన్ అడగాలి వాళ్ళు. కేటీఆర్ని వెళ్ళమని చెప్పండి, కేసీఆర్ గారిని వెళ్ళమని చెప్పండి కమిషనర్ గారికి. ఆన్ వాట్ బేసిస్ యూ గివెన్ దిస్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి. బీజేపీకి ఏం సంబంధం సార్? వాళ్ళ ఆరోపణలో అర్థం లేదు సార్. రైట్. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు సెకండ్ అసలు ఆల్ ఆఫ్ సడన్ గా సంస్థాగత మార్పులు అది మీ ఇష్టం అనుకోండి పార్టీలో, బట్ ఎందుకు బండి సంజయ్ గారిని సడన్ గా మార్చేశారు? మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ యొక్క రాజ్యాంగం ఉన్నది సార్. ఎవ్రీ 3 years ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, లేదా ఎన్నికలు జరగనటువంటి ఏడలో 3 years కాగానే కేంద్ర పార్టీ నేషనల్ కౌన్సిల్ అప్రూవల్ తోని కొత్త ప్రెసిడెంట్ నియమిస్తుంది, అపాయింట్ చేస్తుంది. వీరు 3 years 5 months అయిపోయింది, 5.5 months అయిపోయింది. 3 years కే కావాలి, అయినా 5-6 నెలలు ఆగిన ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి చేంజ్ చేసినారు. ఎక్స్టెండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి బండి సంజయ్ సడన్ గా మార్చేశారు కదా. 3 years అయిపోయింది. పర్ఫార్మెన్స్ బాగుందన్నారు అప్పటి వరకు. పర్ఫార్మెన్స్ ఉంటే కంటిన్యూ ఎవరు కాలేరండి. లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 4 ఎంపీలు గెలిచినారు. తీసేయాలి సార్ టర్మ్ అయిపోయిన తర్వాత. సెకండ్ టైం చేశారు కదా. అదే అంటే వీరికి లక్ష్మణ్ రెడ్డి లక్ష్మణ్ గారు సెకండ్ టైం రాలే, కిషన్ రెడ్డి గారికి వచ్చింది ఒకటేసారి. లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు 2 టర్మ్లు వచ్చింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, తెలంగాణ వచ్చింది. లక్ష్మణ్ గారు 1 టర్మ్ 4 సీట్లు గెలిచినాం. 4 సీట్లు అప్పుడు 22% ఓట్ బ్యాంక్ వచ్చింది. టర్మ్ కాగానే మళ్ళీ రెన్యువల్ చేయలేదు, ఎక్స్టెండ్ చేయలేదు. సో ఇది అనవసరంగా రాద్ధాంతం బయట ప్రతిపక్షాలు చేస్తున్నాయి, కొన్ని మేము పడనట్టు కొన్ని మీడియా సంస్థలు చేస్తుంది తప్ప మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం తప్ప ఇంకేం ఆధారం లేదు. సంజయ్ గారు డెఫినెట్ గా అగ్రెసివ్గా పోయినారు. ఈ యొక్క కేసీఆర్ అవినీతి సర్కార్ మీద పోరాటం చేసినారు. వారి నాయకత్వానికి సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం అంతా భారతీయ జనతా పార్టీ ఫాలో అయింది. వారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో చాలా మార్పు వచ్చింది, ప్రజల్లో ఆలోచన వచ్చింది. ఎస్, బీజేపీ ఓన్లీ పార్టీ కెన్ రెస్క్యూ ది స్టేట్ అని చెప్పి వచ్చింది. అయినా టర్మ్ కంప్లీట్ అయింది కాబట్టి చేంజ్ చేయాల్సి వచ్చింది.